చిచ్చి ఏదో కాల్ చేశాడు ఏంటో, ఫోన్ పగిలింది. ఎవర్రా ఏదో కాల్ చేసింది? హలో బావా, నేను యోగిని. ఏ యోగిరా? అదేరా. రే ఆపరే, నిద్రలోనే పోయేలా ఉన్నాను. ఎందుకు చేసావో చెప్పి చావు. సర్లే కానీ బావా, మీ ఇంటి పక్కన కొత్తగా పిల్ల దిగిందట కదా? పిల్ల కేకుందట కదా? అయితే ఇప్పుడు నువ్వేం చేస్తావో తెలియదు కానీ నాకు అరగంటలో అమ్మాయి గురించి డీటెయిల్స్ మొత్తం కావాలి. ఆమె ఏ కాలేజ్? ఆ కాలేజ్ కోయడా లేకపోతే ఉమెన్సా? ఆమె బాయ్ ఫ్రెండ్తో బ్రేకప్ అయిందా లేదా? ఈ డీటెయిల్స్ అన్నీ నాకు కావాలి. నువ్వేం చేస్తావో తెలియదు. చూడటానికి అగ్గి పుల్లకి బట్టలు చుట్టినట్టుంటాం, మనకి ఎందుకురా అమ్మాయిలు? ఫోన్ బేటా. ఇంకా ఈ ఫోన్ నాదే. చిచి, ఇందాక నుంచి కళ్ళు ముద్దిస్తుంటే అమ్మాయి అంటున్నాను, ఇదా? ఏం తర్వాత చూస్తున్నాం? గన్ అనుకున్నావు కదా, కొత్త లైటర్ రా బావా, బాగుందా? లైటర్ ఓకే, సిగరెట్లు ఎక్కడా? ఓ రే, లైటర్ కొన్న హడావిడిలో సిగరెట్ ఇంట్లో మర్చిపోయాను రా. అది కలుస్తున్నాను తెలిస్తే ఇంట్లో వెనక చేస్తాడు. అది ఇప్పుడు వస్తాను. అయ్యి బాబోయ్, టైంకి గుర్తు చేసాడు కూడా సరిపోయింది, లేకపోతే దోలు తీరిపోయేది. తొందరగా వెళ్ళరా. ఏంటి అమ్మాయి ఇంత బాగుంది? ఆహా, నా కోసం పుట్టినట్టుంది. ఈ అమ్మాయిని మాత్రం వదులుకోకూడదు. అబ్బా, పూరి పూరిలా సాఫ్ట్ ఉంది. మధ్యలో ఈ కొట్టంగాడేవాడు రా బాబు. వీడి ఏదో వాకింగ్ స్టైల్ ఒకటి. చిచ్చి, ఏంటి ఈ అమ్మాయి లవ్ మనకు పడదు పెట్టదు. ఎక్కడికి వెళ్తుందంటూ ఫ్లోలో ఫాలో అయిపోవడం బెటర్. స్లో మోషన్లో వెళ్తుంటే భలే ఉంది.
నేను వచ్చేసా. వీరేంద్ర బాబు ఇలా తగులుకున్నాడు. పాపం నేను మంచిగా కూర్చోలేదని ప్లేస్ ఇస్తున్నట్టుంది. ఇక్కడే పడుకోరేదవా. అరే దీని బతుకు బాగుంది. ఇదేంటి తిరిగి తిరిగి మన పక్కింటికి వచ్చింది? అంటే పొద్దున ఏదో చెప్పింది ఈ అమ్మాయి గురించి అనమాట. ఇంకా ఇంటి పక్కనే కదా, 2 రోజుల్లో పడవచ్చు. నేను అడ్రస్ ఎక్కడ కన్ఫ్యూజ్ అవుతానని చెప్పి బాల్కనీలో నించింది పాపం. ఇది ఇండైరెక్ట్గా పైకి రమ్మంటుందా ఏంటి? వెళ్ళిపోదాం, రాలేదండి. వెళ్ళి చూపులతో పొడిచేయాలి. ఎలా స్టార్ట్ చేయాలబ్బా? మెల్లగా చూసో చిరునవ్వు విసిరేద్దాం, అలా పడుంటుంది. వీడు ఇక్కడికి కూడా వచ్చేసాడా? ఇంకెంతసేపు నవ్వాలరా బాబు, నవ్వలేక చేస్తున్నాను. ఈ మధ్య నా టైం ఏంటో నాకు అర్థం కావట్లేదు. చూసిన 2 నిమిషాలు చీకొడుతుంది ప్రతిదీను. దీంతో ఇలా కాదు, ముళ్ళుతోనే తీయాలి. అప్పుడే అయిపోయింది అనుకోకు, ఇప్పుడే మొదలైంది. ఇదే చిన్నగా ఉంది, ఇదైతేనే బెటర్. ఎప్పుడోసారి తీస్తే ఇలానే ఉంటుంది. చచ్చి A+B² అంటే A² B² C². ఇది కెమిస్ట్రీ. బాబోయ్, అసలు నేను దీని సైడ్ కొడుతున్నాను, ఇది నాకు సైడ్ కొడుతున్నా అర్థం కావట్లేదు. ఇంకా పడిపోయినట్టే. ఈ అమ్మాయి నిజంగా నన్ను చూసి నవ్వుతుందా, లేదా నవ్వుతున్నట్టు నేను ఊహించుకుంటున్నాను? హలో, మీరు ఏ బార్లోనే అర్జెంట్గా 10 నిమిషాల్లో మా ఇంటికి వచ్చాను రా. అర్జెంట్ పని ఉంది, వచ్చాక చెప్తాను. మీరంతా
ఇప్పుడు వచ్చినాడు జరగరా తనేరా అరే అమ్మాయి అంత బాగుంది కాకరకాయ లాంటి వీడి ఫేస్కి కాలీఫ్లవర్ అంటే అమ్మాయి అసలు ఇదంతా కాదు నేను చెప్తున్నాను వాడి గురించి మర్చిపో మనం సెట్ చేసుకుందాం ఓకే ముందు నువ్వు ట్రై చేసుకో తర్వాత నేను ట్రై చేసుకుంటా లేడీస్ ఫస్ట్ ఓకే వాళ్ళెవరిని సెట్ చేసుకుంటావరా ఇక్కడ ఉన్నాను నేను ఇది అసలు ఆంధ్రానా తెలంగాణ రే తను అక్కడే ఉంది ఇప్పుడు తను నా కోసం వెళ్తే తనకి నేను అంటే ఇష్టం ఉన్నట్టు లేదంటే నేను డ్రాప్ అయిపోతాను రే మీకు దండం పెడతాను రా కాస్త డీసెంట్గా ఉండండి రా వెతక్కపోతే డ్రాప్ అవుతాట ఇదేమో వెతుకుతాను మాడిపోయిన ఫేస్ ఒకటి ఎలాగైనా మనం పడగలరు ఎలారా బాబు కన్ను కొడతాం ఈ కన్ను కొట్టద్దాం మళ్ళీ పని అత్తి సిగ్గుపడుతూ సెల్ఫీ గుడ్ షాట్ బేబీ పాపం నా కోసమే వెతుకుతున్నట్టుంది ఇంకా డౌట్ లేదు తనకు నేను అంటే ఇష్టం రే ఆ అమ్మాయికి నువ్వు అంటే ఇష్టం లేదో తెలిసిపోయింది ఇప్పుడు నువ్వు లవ్ లెటర్ రాయండి అది ఎంత స్ట్రాంగ్గా ఉండాలి అంటే త్రివిక్రమ్ పూరి జగన్నాథ్ కలిసి కూర్చొని రాస్తే ఎంత పవర్ఫుల్గా ఉంటుందో అంత పవర్ఫుల్గా ఉండాలి చదవంగానే పడిపోయి కింద పడి గిలగిల కొడేసుకోవాలి లెటర్ పవర్ఫుల్గా ఉండాలంటే కనీసం రక్తంతో రాయాలి అది ఎలాగో మనం చేయలేం కాబట్టి దీంతో రాస్తే బెటర్ ధృతి నువ్వే నా మనసుకి స్ఫూర్తి అందుకే రోజు మేడ మీదకి రావడంలో చూపిస్తాను సమయస్ఫూర్తి ఆహా వండర్ఫుల్ వచ్చింది ప్రపంచంలో కోల్చనిది ఏదైనా ఉందంటే అది నీ అందమే ఎంత ఖర్చు పెట్టినా కొనలేనిది ఏదైనా ఉందంటే అది నీ నవ్వే నీకు నిజంగా నీ అంటే ఇష్టమైతే రేపు ఏదైనా బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని పైకి రా ఇట్లు నీ ప్రేమ కోసం అనుక్షణం తప్పించే నీ రాహుల్ ఆహా ఓహో ఈ లెటర్ చూస్తే ఈ అమ్మాయి ఏంటి స్టేట్లో ఏ అమ్మాయినా పడిపోద్ది ఇలా కాదు కుక్క నాకే కక్కొచ్చింది ఆ అమ్మాయి పరిస్థితి ఏంటో అమ్మో దీని అమ్మాయి జీవితం ఏం బతుకురా బాబు వీళ్ళెవరిని నేను చూడాల్సి వస్తుంది నువ్వు చెప్పినట్టే ధృతికి లవ్ లెటర్ రాశాను రా నీకు ట్విస్ట్ ఇవ్వనా ఇన్ని రోజుల్లో అమ్మాయి చూసి నిన్ను కాదు పక్కింట్లో ఉన్న కామేష్ రండి కాబట్టి నా మాటిని ఆ అమ్మాయిని లైఫ్ తీసుకో వీళ్ళు చెప్పింది నిజమేనా నిజంగా తను నన్ను చూసి నవ్వుండదా ఏ విషయమైనా రేపే తెలిసిపోతుంది వస్తుందో రాదు ఇంకా రాలేదేంటి ఏంటి వీడు ఇంకా రాలేదు అబ్బా ఎంత బాగుందో అమ్మ చూసి నేను చెప్పినట్టే తను బ్లూ కలర్ డ్రెస్ వేసుకొని వచ్చిందంటే తనని లవ్ చేస్తున్నట్టే నేను కూడా వెళ్ళి ఏదో ఒక బ్లూ షర్ట్ వేసుకొని వస్తే బాగుంటుంది నీ ఎవరు బోర్ పడుతుందా ఖుషి చూద్దామా ఎందుకు లవ్ చేయలేదు తెలీదు లవ్ చేయడం తెలీదా నో అది తెలుసా ఏంట్రా మనోడు మంచి చూపుతున్నాడు
ఓ సారీ. దరిద్రుడు. ఒకసారి కాల్ చేసి చూద్దాం. Your lover is calling you. Make sure no one is around before you answer the call. ఓ రీడియేషాలో. పాపం కాసేపు కూడా ఆగలేకపోతుంది. హలో హలో రాహుల్, నేను రుతిని. ఏ ధృతి? అదే నువ్వు రోజు సిగ్గుపడుతూ సైడ్ కొడుతుంటావే ఆ ధృతిని. ఆహా, ఏమన్నా మాట్లాడుతుందా? నీకొకటి చెప్పాలి. ఇంకా సినిమా క్లైమాక్స్ వచ్చేసినట్టు రోయ్. ఇది షో తట్టుకోలేకపోతున్నాడు బాబు. కంగారు పక్కన సచిన ఒప్పుకోదు. చెప్పు. అదే నువ్వంటే నాకు చాలా ఇష్టం. నా వల్ల కావట్లేదు బాబోయ్. ధృతి 1 minute, ఇప్పుడే వస్తాను. అయిపోయారేదో వాళ్ళు. నీకు ట్విస్ట్ ఇవ్వనా? ఇన్ని రోజులు అమ్మాయి చూసి నిన్ను కాదు పక్కింట్లో కామేశ్వరండి. కాబట్టి నా మాటిని అమ్మాయిని లైట్ తీసుకో. ఇది ఒక్కటి చాలు వీళ్ళు లవ్ స్టోరీ మాట్లాడదు. ఇంకా మనం ట్రై చేసుకోవచ్చురా. రే ఉప్పేసుకుందిరా రే. అసలే కామేశ్వరి కాకా కబుర్లు చెప్పాను. పదేతురే సినిమా వస్తుంట రే పదరా. అమ్మమ్మ ఇంజక్షన్ ఏంటి? అరే నిన్ననే మా వీధిలో గజ్జికు కాసారా. ఇంకా ఇంజక్షన్ కూడా తెచ్చుకోలేదు. అరే వద్దురా. అయ్యే నువ్వు కూడా రే వద్దురా. అరే వీడికన్నా వీడి కుక్క ఎక్కువ కసి తీసుకుంటావు రా. అరే వద్దురా. అరే వద్దురా. అరే పంపించడం నేరే. అయ్యో వద్దురా. అరే వద్దురా. చెప్తారు సార్. అమ్మో. హలో చెప్పు. అవును, నువ్వేం చేస్తుంటావు? ఐ మీన్ ఏం చదువుతున్నావు? అబ్బా, అప్పుడే ఎంక్వైరీ మొదలెట్టేసింది. ముందు నువ్వు చెప్పు. నేను బీటెక్ ఫైనల్ ఇయర్. మరి నువ్వు? ఓ ఫైనల్ ఇయరా? హలో, ఏమైంది వీడికి? హలో, కట్ చేశాడేంటి? నీ వయసు ఎంత? 22. నాకు 24. పర్లేదు, మా నాన్న అడిగితే తమ్ముడు లాంటి వాడివని చెప్పేస్తా. నా బతుకు చెడా. వీడేంటో పడుతూ పడుతూ నా మీద పడ్డాడు. ఎలాగైనా ఎస్కేప్ అవ్వాలి.